పరీక్ష వచ్చినప్పుడే ఎదుర్కోవాలి. అలాంటి పరీక్షలు ఎన్నో ఎదుర్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి. దెబ్బలు తిని 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 ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాడు. ఎదిగాడు, పడ్డాడు. ఒక్కసారి ఉప్పెనలా ఎగిరి ఆ పైన ఒక్కసారిగా పడిపోయాడు. ఇప్పుడు తను సస్టైన్ అవుతాడా లేదా అన్నది తన ప్రవర్తన, తన ఆలోచన ధోరణిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తనని టార్గెట్ చేస్తున్నది హిందుత్వ అంశంలో. అందులో ప్రధానమైనటువంటి వ్యవహారం ఏంటి అంటే తిరుమలకి వెళ్ళేటప్పుడు తను సంతకం పెట్టాలన్నట్టు స్వయంగా భారతీయ జనతా పార్టీ దాన్ని హైలైట్ చేస్తుంది. జనసేన ఆ మాట అంటుంది. లేదంటే రేపు పొద్దున అడ్డుకుంటాం అన్నటువంటి పిలుపులు కూడా ఇస్తున్నారు. 27వ తారీఖు నైట్ వెళ్ళి 28న కొండ మీదకి వెళ్ళాలి. యాజ్ పర్ నామ్స్ అయితే ఎవరు అడ్డుకోరు. కాకపోతే ఇప్పుడు కావాలని రాజకీయం చేసేటప్పుడు చెయ్యడం. ఇక్కడ గతంలో భట్టు దేవానంద్ గారు అనుకుంటా తీర్పిచ్చారు. ఇట్లాగే అప్పట్లో తను సీఎంగా ఉన్నప్పుడు డిక్లరేషన్ మీద సంతకం అంటే ఒకసారి సంతకం పెట్టిన వాళ్ళు రెండోసారి అక్కర్లేదంటూ 2009లో సంతకం పెట్టారన్నటువంటి పాయింట్ నోటంకిస్తూ దానికి అక్కర్లేదని చెప్పి తోసిపుచ్చారు. ఇప్పుడు గతంలో పెట్టారా లేదా అన్నటువంటిది చూడటం అన్నది నెంబర్ 1. ఇది ఇప్పుడున్న ప్రభుత్వమే చేయగలదు, టీటీడీనే చెప్పగలదు. గతంలో పెట్టకపోతే ఇప్పుడు పెట్టమని చెప్తారా? ఇప్పుడు దీని మీద కోర్టుకు వెళ్తారా? దీన్ని అడ్డుకోవాలనుకుంటున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? వీళ్ళు అడ్డుకోవడానికి హిందుత్వ సంఘాలు ఎవరైనా ప్రయత్నిస్తే కొట్టారనుకోండి, ఇదిగో హిందువుల మీద దాడి అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకెళ్తారు. అలాగని డిక్లరేషన్ మీద సంతకం అంటే ఇప్పుడు డిక్లరేషన్ మొదటిసారి ఎంతకాలం తప్పు చేసినట్టు అవుతుంది. కాబట్టి ఒక పెద్ద పరీక్ష జగన్మోహన్ రెడ్డి ముందు. ఎలా సక్సెస్ అవుతాడో చూడాలి.